ఆరాధన చేస్తాం. ఆరాధన 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 అందరూ కూడా శిరములు వంచి దివ్య సత్ప్రసాద నాథునికి వందనం చెప్తాం. శిరములు వంచి మీకు వీలైతే మీ శిరములు భూమికి ఆనించి నేలకు ఆనించి ప్రభునికి పూర్తిగా నీ తల నేలకు ఆనించేలాగా ఉంచి ప్రభునికి ఆరాధన చేస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమా నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమా నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమా నమస్కారములు కలుగునుగాక. అందరం కూడా మోకరించి రెండు చేతులు ప్రభు వైపు చాపుదాం. ప్రభు వైపు చాపండి రెండు చేతులు కూడా. ఆ దివ్య సత్ప్రసాద నాథుని వైపు రెండు చేతులు చాపి ఒక్కసారి కళ్ళు తెరిచి ఆ సత్ప్రసాద నాథుని ఆయన వంక చూడండి. మీరు ఏమి మాట్లాడద్దు, ఒక్కసారి ఆయన వైపు తదేకంగా చూడండి. ఈరోజు నీతో మాట్లాడడానికి నిన్ను ఆయన దగ్గరకు పిలుచుకున్నాడు. అడగండి, ప్రభువా ఎందుకు ఈరోజు నన్ను పిలిచావు? ఎందుకు ఈరోజు ఉపవాస ప్రార్థనకు నన్ను తీసుకొచ్చావు? దేని కొరకు ఈరోజు ఈ ప్రార్థన ఏర్పాటు చేశావు అని నీ మనసులో ఆ ప్రశ్న ఉంచి ప్రభు వైపు చూసి అడగండి. ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా. పాడదాం అందరం. ఆరాధనా యేసు ఆరాధనా యేసు ఆరాధనా.
దీవించుమా మమ్ము దీవించుమా. పాడదాం. నీ హస్తంతో మమ్ము దీవించుమా. దీవించుమా మమ్ము దీవించుమా. నీ హస్తంతో మమ్ము దీవించుమా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. ఆరాధన ఆరాధన నా యేసయ్యా. ఆరాధన ఆరాధన నా యేసయ్యా. స్తోత్రం. చప్పట్లు కొడుతూ పాడదాం. పరిశుద్ధుడా నీకే ఆరాధన. పరిశుద్ధుడా నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా
శక్తి మన మీద దిగి రావాలి అని, ఈ స్థలం అంతా కూడా ప్రభు తన ఆధీనంలోకి తీసుకోవాలి అని ప్రభువా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించండి ప్రభువా. ఈ స్థలం యేసయ్య నీ సొంతం చేస్తున్నాడు ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభు నీ చేతుల్లో అర్పిస్తుండగా వారందరూ కూడా నీ శక్తిని పొందుదురుగాక, నీ సన్నిధిని అనుభవించుదురుగాక తండ్రి. యేసు రక్తం ఈ బిడ్డలందరినీ కూడా కడిగి వేయునుగాక తండ్రి. యేసయ్య ఈ స్థలం నీ ఆత్మతో నింపబడునుగాక తండ్రి. హల్లెలూయా 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 కళ్ళు మూసుకుంటాను. పరిశుద్ధుడైన దేవా, ఈరోజు ప్రభు ఈ ఉపవాస ప్రార్థనలో మేము పాల్గొంటూ ఉండగా ఈ రోజంతా ప్రభు నీ చేతుల్లో అర్పిస్తూ ఉన్నా. ముఖ్యముగా మంచి వాతావరణాన్ని మాకు ఇవ్వండి. చల్లటి మేఘాలను ఈ స్థలమంతా కూడా ఉంచండి ప్రభు. మేమెవ్వరము కూడా ఎండ వేడి అనేది ప్రభు మాకు తగలకుండా ప్రభు ఆకాశంలో నీ చల్లని మేఘాలను మా చుట్టూ మా మీద ప్రభు ఈ స్థలమంతా కూడా ఉంచి ప్రభు మేము ఎవరము కూడా అలసిపోకుండా యేసయ్య మేమందరం కూడా ప్రభు ఉత్సాహపు ఆత్మను మాలో ఉంచి ఉండే కృపను మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభు. అదేవిధంగా ఈరోజు వాక్యాన్ని బోధించబోతున్నటువంటి మా ఫాదర్స్ని, ఫాదర్ సాగర్ని, ఫాదర్ అరుణ్, ఫాదర్ సుధీర్ వీళ్ళందరినీ కూడా ప్రభు ఆశీర్వదించమని ప్రత్యేకముగా ఆశీర్వదిస్తున్నాం ప్రభు. వారందరితో మీరు మాట్లాడమని, యేసయ్య వారి ద్వారా మా బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అదేవిధంగా మా మధ్యలో ఉన్నటువంటి మా డీకన్స్ని, డీకన్ జోసెఫ్, డీకన్ కిషోర్, అలాగే బ్రదర్ మార్టిన్ వీరందరినీ కూడా ఆశీర్వదించమని, మ్యూజిక్లో చేస్తున్నటువంటి సిరిల్ని ప్రభువా, మా సౌండ్ సిస్టమ్, మ్యూజిక్ సిస్టమ్ అన్నిటిని కూడా ఆశీర్వదించండి. పాటలు పాడుతున్నటువంటి బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. మా కొరకు వంట తయారు చేస్తున్నటువంటి మా బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని ప్రభువా. ఈ స్థలం అంతా కూడా ప్రభు నీ ఆత్మతో నింపబడునుగాక తండ్రి. మేమందరం కూడా ఏ పని చేస్తున్నా కూడా ప్రభువా అందరం కూడా నీ పరిశుద్ధ ఆత్మతో మాత్రమే నడపబడుదుముగాక తండ్రి. ఈ రోజంతా కూడా మేమందరం కూడా నీ ఆత్మలో పూర్తిగా ప్రభువా యేసయ్య పూర్తిగా మునిగిపోయి నీ ఆత్మశక్తిని మేమందరం కూడా అనుభవించే కృపను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అమ్మ మరియ తల్లి మా అందరి కొరకు ప్రార్థిస్తున్నటువంటి మాత, ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు, మా అందరి కొరకు మా ప్రార్థనలన్నీ కూడా ఈ రోజు జరుగుతున్న ఉపవాస ప్రార్థన విజయవంతముగా ఫలభరితముగా ఉండే కృప మా అందరికీ, మా బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రత్యేకముగా ప్రార్థన చేస్తూ అందరం స్తుతిస్తాము కళ్ళు మూసుకొని. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం స్తుతిస్తాము నోరు తెరిచి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి వందనం,
తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, పవిత్ర ఆత్మదేవా వందనం, పవిత్ర ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్తమే జయము, యేసు రక్తమే రక్షణ, యేసు రక్తమే స్వస్థత, యేసు రక్తమే కుటుంబ ఐక్యత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనందరం కూడా గత కొన్ని రోజులుగా తపస్సు కాలంలో ఉన్నాం, అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం గత కొన్ని రోజుల తపస్సు కాలంలో ఉన్నాం. అంటే ఈ తపస్సు కాలము అంటే మనం వివిధ విధాలుగా అర్థం చేసుకున్నాం. అనుగ్రహ కాలము, కృపాకాలము, పశ్చాత్తాప కాలము, మరియు మనల్ని మనము పునరుత్థానానికి తయారు చేసుకున్నటువంటి కాలము కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు దేవుడు, మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదించేటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఆయన కృపను దయచేసినటువంటి దేవుడు. మనము 2 కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 8వ అధ్యాయంలో చదివినట్లయితే వాక్యం ఇలా పలుకుతూ ఉన్నది, దేవుడు భాగ్యవంతుడై ఉండి కూడా, అంటే ఆయన ధనవంతుడై ఉండి కూడా నిన్ను ధనవంతుని చేయడానికి, నిన్ను భాగ్యవంతుని చేయడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చేసాడు, పేదరికంలోనికి దిగి వచ్చేసాడు, మన మధ్యలోనే ఉన్నాడు. కానీ అది గ్రహించకుండా మనము ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మన ఇష్టానుసారంగా జీవించేస్తున్నాం. అందుకు మనము ఫలించాలని ఆయన ఆశ, మనము ఫలించాలని ఆయన అభిలాష, మనము ఫలిస్తేనే ఆయనకి సంతోషము. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం చదువుతూ ఉంటాం. ప్రభువు మానవుణ్ణి ఈ లోకంలో సృజించి అన్ని విధాలుగా భాగ్యవంతులను చేసి మీరు ఫలించుడి అని ఆశీర్వదించాడు. కానీ మానవుడు తాను ఫలించకపోగా ఆయన ఆ ఫలానికి దూరంగా ఉండిపోతూ ఉన్నాడు. అందుకే మనం ఫలించాలి అంటే మనం ఎలా ఉండాలి? సారవంత భూమిగా ఉండాలి, సారవంత భూమిగా ఉండాలి. సారవంత భూమిగా ఉండాలి అంటే మనల్ని మనము దున్నుకోవాలి కదా. సాధారణ భూమిగా ఉండాలంటే భూమిని మనము నాటే ముందు ఏం చేస్తాము? మంచిగా దున్ని దానికి ఎరువేసి దానికి కావలసిన సదుపాయాలన్నీ ఇస్తాం, అప్పుడే మనము నాట్లు వేస్తాం. అందుచేత ఈ 40 రోజులు కూడా మనల్ని మనము దున్నుకోవాలి. మనల్ని మనము ఎక్కడ ఎత్తు పల్లాలు ఉన్నాయో అవన్నీ సరి చేసుకోవాలి. ఈ 40 రోజులు కూడా మనల్ని మనం తయారు చేసుకొని ఆ ప్రభువుకి మనల్ని సమర్పించుకుంటే ఆ ప్రభు మనల్ని ఫలించే వృక్షంలాగా మార్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత మనందరం కూడా ఒక్కసారి లేచి నిలబడదామా? మనందరం కూడా ఫలించాలి అంటే మనకు ఆత్మబలం కావాలి. ఆత్మబలం కావాలి కాబట్టి మనందరం కూడా ఒకసారి కళ్ళు మూసుకొని ఆ పవిత్రాత్మ దేవుణ్ణి ఈ యొక్క జరగబోయేటువంటి కార్యక్రమం తన ఆధీనంలోకి తీసుకోవాలి అని, మనందరినీ కూడా తన పవిత్రాత్మతో అభిషేకించాలి అని, మనందరినీ కూడా దేవుడు ఒక ఫలించేటువంటి సారవంతమైన భూమిగా తయారు చేయాలి అని మనం సమర్పించుకుందాం. పరలోకం తెరచి పావుర రూపమై, దేవా మాపైకి దిగిరా, మమ్ము బలపరచయ్యా,
మమ్ము సారవంతమైనటువంటి నేలగా మార్చయ్యా అని ఈరోజు మనం ఆరాధించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇదే విధంగా యోర్దాను నదిలో ప్రభువు తనను సమర్పించుకున్నప్పుడు పావుర రూపములో దేవుడు అభిషేకము కురిపించి, పావుర రూపంలో పవిత్రాత్మ ఆయనపై దిగివచ్చి, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. మరి ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇదిగో ఈమె నా ప్రియమైన కుమార్తె, ఈయన నా ప్రియమైన కుమారుడు అని ఆ పవిత్రాత్మ దేవుడు పలుకుతూ ఉన్నాడా? నిన్ను నువ్వు సమర్పించుకో. ఈరోజు నిన్ను నువ్వు సంపూర్ణంగా సమర్పించుకొని ఆ పావుర రూపమై దిగి వస్తున్నటువంటి ఆ పవిత్రాత్మ దేవుని స్వీకరించుకుందా. స్తోత్రం. సమర్పించుకో బిడ్డ. దేవాది దేవుడు నీపై దిగివచ్చేలాగా సమర్పించుకో. పవిత్రాత్మ నిన్ను ఆవరించేలాగా నేను సమర్పించుకో. అభిషేకాన్ని పూర్తిగా పొందుకో. పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగి రావా, మమ్ము బలపరచగరావా. పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగి రావా, మమ్ము బలపరచగరావా, మమ్ము బలపరచగరావా. యోగా నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరగనిమ్ము. యోగా నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరగనిమ్ము, అట్లే ఇక్కడ జరగనిమ్ము. లోకం తెరచి పావుర రూపమై దేవా దిగి రావా, మమ్ము బలపరచగరావా, బలపరచగరావా. చప్పట్లు కొడుతూ దేవాది దేవుని యొక్క అభిషేకం పొందుకుందాం. పవిత్రాత్మ యొక్క దేవుని యొక్క వరాలు పొందుకుందాం. ఆయన ఇచ్చే ఫలాలు పొందుకుందాం. సారవంతమైన నేలగా మనల్ని మనం దున్నుకుందాం. దేవుని సమర్పించుకుందాం. ఫలించే వృక్షంలాగా ఎదుగుదాం. ఇదే అనుగ్రహ సమయము. నీవు ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి సమయము. నీవు నీ కుటుంబము దేవుని ప్రీతికరంగా మారబోయేటువంటి సమయము. మన ముందు సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఉన్నాడు. ఆయన యొక్క పవిత్రాత్మని పొందుకుందాం. పరములు
నూతన జీవాన్ని పొందుకో. ఇప్పటి వరకు జీవించినటువంటి పాప జీవితం వద్దు మనకి. ఇప్పటి వరకు పోగొట్టుకున్నది పోగొట్టుకున్నాం, కానీ ఇంకా పోగొట్టుకోవద్దు. పొందుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుడు ఈరోజు మనకి ఇవ్వబడిన శక్తిని పొందుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనకి ఇవ్వబడిన వరాలు పొందుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనకి ఇవ్వబడిన ఫలాలను పొందుకోవడానికి ప్రయత్నిద్దాం. పోగొట్టుకున్నది చాలు, ఇకనైనా పొందుకుందాం. నూతన జీవము వసగి మమ్ము యేసుని రూపంగా మలచుమయ్యా. నూతన జీవంగా వసగి మమ్ము యేసుని రూపము మలచుమయ్యా. నూతన జీవము వసగి మమ్ము యేసుని రూపంగా మలచుమయ్యా. యోర్దాను నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరగనిమ్ము. యోర్దాను నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరగనిమ్ము. లోకం గెలిచి పావుల రూపమై దేవాదికి రావా. బహుబల పరచగరావా. లోకం గెలిచి పావుల రూపమై దేవాదికి రావా. బహుబల పరచగరావా. 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 దేవుని బిడ్డ, ఇదిగో ఆ పవిత్రాత్మ దేవుడు నిన్ను బలపరచడానికి నీ మధ్యలో ఉన్నాడు. మరి ఆయన స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నిన్ను బలపరచడానికి, నీకు ఆయన శక్తిని ఇవ్వడానికి, నూతన జీవాన్ని ఇవ్వడానికి, ఆయనకు వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి పరీక్షించుకో. అది ఆనాడు యేసు ప్రభు పొందుకున్న అనుభవము, శిష్యులు పొందుకున్నటువంటి అనుభవము ఈరోజు ఇక్కడ జరగబోయే కార్యక్రమం ద్వారా నీవు పొందుకోవాలి, నీ కుటుంబము పొందుకోవాలి. వ్యక్తిగతంగా నేను బలపడాలి అని ఈరోజు నేను సమర్పించుకో.
సమయంలో ఉన్న, అనుగ్రహ సమయంలో ఉన్న, పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్న, మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నిండుగా పొందుకున్నావా? నిన్ను నువ్వు ఆయనకి నిండుగా సమర్పించుకున్నావా? నిన్ను నువ్వు ఖాళీ పాత్రగా చేసుకున్నావా లేదా? గమనించుకో. పరిశుద్ధాత్మ దేవుడు పావన రూపమై ఆనాడు యేసు క్రీస్తుపై దిగి వచ్చిన దేవుడు నీపై, నీ కుటుంబంపై దిగి వస్తున్నాడు. ఆనాడు యేసు క్రీస్తు పొందుకున్నటువంటి అనుభవము ఈరోజు నీవు, నీ కుటుంబము పొందుకోబోతున్నారు. ఆనాడు ఇదంతా చూస్తున్నటువంటి శిష్యులు పొందుకున్నటువంటి అనుభవం ఈరోజు నీ కుటుంబాన్ని, నిన్ను చూసి నీ పొరుగు వారందరూ కూడా ఆ అనుభవం పొందుకుంటున్నారు. బిడ్డ, పొందుకున్నటువంటి పవిత్ర ఆత్మతో మనందరం కూడా ఆ దేవాది దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆరాధించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఆ దేవాది దేవుణ్ణి, మన దేవుడు వాగ్దానాలు చేసేటువంటి దేవుడు, మన దేవుడు చేసినటువంటి వాగ్దానాలను మరువనటువంటి దేవుడు. ఎందుకు మరువడు అంటే మన దేవుడు రోషం గల దేవుడు. చేసినటువంటి వాగ్దాన్ని వెనక్కి తీసుకో. ఆ వాగ్దానాలని ఈరోజు ఇక్కడ జరగబోయే కార్యక్రమం ద్వారా మనము నిండుగా మెండుగా పొందుకోవడానికి ప్రయత్నిద్దాం.